హైదరాబాద్లో అంబులెన్స్ వ్యాపారి అనిల్ కుమార్ హత్యను పోలీసులు ఛేదించారు. ఈ ఘటన వెనుక 2 అక్రమ బంధాలున్నాయని గుర్తించిన పోలీసులు ఆ దిశగా విచారణ చేయగా అసలు గుట్టు బయటపడింది. మెదక్ జిల్లా అల్లదుర్గానికి చెందిన గాజుల అనిల్ కుమార్ అలియాస్ అనిల్ వయసు 35 ఏళ్లు. ఇతనికి 2008లో భాగ్యలక్ష్మితో పెళ్లయింది. వీరికి 2 పిల్లలు. అయితే మొదట్లో డ్రైవర్గా పనిచేసిన అనిల్ ఆ తర్వాత అంబులెన్స్లను కొని వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. వ్యాపారం బాగానే కలిసొచ్చింది. కోకట్పల్లిలో అద్దె ఇంట్లో ఉంటూ కాపురం చేసుకుంటున్నాడు అనిల్. అయితే అనిల్కు బంధువైన కృష్ణవేణి అనే మహిళ గోషామహల్లో ఉండేది. ఈమెకు 2 పిల్లలున్నారు. అయితే కరోనా సమయంలో అనిల్ కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో తనకున్న పరిచయంతో సాయం కావాలి అనడంతో ఆ రకంగా కృష్ణవేణికి దగ్గరయ్యాడు అనిల్. వారి మధ్య అక్రమ బంధం మొదలైంది. చాలా రోజులుగా రహస్యంగా ఈ బంధాన్ని కొనసాగించారు. అయితే కొన్నాళ్లకు భర్తను వదిలేసి అనిల్ కోసం పిల్లలతో సహా కోకట్పల్లి వచ్చేసింది కృష్ణవేణి. అయితే వీరి అక్రమ సంబంధం గురించి తెలిసిన భార్య భాగ్యలక్ష్మి భర్త అనిల్ను నిలదీసింది. ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అయినా కూడా అనిల్ కృష్ణవేణిని వదిలేయలేదు. ఆమెకు మరింత దగ్గరయ్యాడు. ఆ తర్వాత కొన్నాళ్లకి శ్రీనివాస్ నగర్ లో ఏకంగా ఓ ఇల్లును కొన్నాడు. ఆ ఇంట్లో తన ప్రియురాలు కృష్ణవేణిని ఉంచాడు. ఈ విషయంపై కూడా గొడవలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే మియాపూర్లో ఓ టిఫిన్ సెంటర్ పెట్టాడు అనిల్. ఇందులో భాగ్యలక్ష్మితో పాటు కృష్ణవేణి కూడా ఉండేది. అందరూ కలిసి హోటల్ను నడిపేవారు. కానీ కృష్ణవేణి వల్ల భార్య భాగ్యలక్ష్మిని అశ్రద్ధ చేయడం మొదలుపెట్టాడు అనిల్. దీంతో భాగ్యలక్ష్మి హోటల్లో పనిచేసే వంట మాస్టర్ మల్లేష్తో అక్రమ బంధం పెట్టుకుంది. భర్త అనిల్ ప్రియురాలతో గడిపితే భార్య భాగ్యలక్ష్మి తన ప్రియుడితో గడిపేది. కానీ డబ్బు ఆస్తుల విషయంలో అనిల్కు భాగ్యలక్ష్మికి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ విషయంలోనే అనిల్ బాంబు పేల్చాడు. ఆస్తిలో వాటాతో పాటు శ్రీనివాస నగర్లోని ఇల్లులో కూడా భాగమిస్తాను, అంబులెన్స్లు కూడా సమానంగా పంచుతానని చెప్పాడు. దీంతో భాగ్యలక్ష్మికి కోపం వచ్చింది. తాళి కట్టిన భారీగా తానున్నాను, పిల్లలు కూడా ఉన్నారు, మధ్యలో వచ్చిన కృష్ణవేణికి ఆస్తి ఎలా ఇస్తావని గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టింది. అయినా కూడా అనిల్ మాత్రం మొదటి నుంచి ఒక మాట చెప్పేవాడు. ఇదే విషయాన్ని మాస్టర్ ప్రియుడు మహేష్ కు చెప్పింది. ఆస్తి మొత్తం ప్రియురాలకి ఇస్తానని చెబుతున్నాడు. నా మొగుడిని చంపేస్తే ఇల్లు అంబులెన్స్లు మనకే దక్కుతాయి, హోటల్ నడుపుకుంటూ మనం సంతోషంగా ఉందామని చెప్పుకొచ్చింది. దీంతో మహేష్ సరేనన్నాడు. ప్రియుడితో కలిసి పక్కాగా స్కెచ్ చేసింది. ఇక అనిల్ను చంపేందుకు అతని దగ్గర పనిచేసే డ్రైవర్లనే సంప్రదించింది భాగ్యలక్ష్మి. వివేకానంద నగర్ లో ఉంటున్న నరసింహ, సూరారానికి చెందిన నవ్యన్లను అనిల్ను చంపేందుకు ఒప్పించింది. అనిల్ను చంపితే చెరో 2 లక్షలు ఇస్తానని కూడా చెప్పింది. అడ్వాన్స్ గా ముందే 50,000 కూడా ఇచ్చింది భాగ్యలక్ష్మి. వారు కూడా సరేనన్నారు. ఇక వాళ్లేమో వారి స్నేహితులైన రాజు సంజులను కూడా ఈ మటర్ స్కెచ్ లో భాగస్వామిగా చేసుకున్నారు. అయితే అనిల్ భార్య భాగ్యలక్ష్మి ప్రవర్తనలో ఓ మార్పును గమనించాడు. దీంతో తనకు భయం వేస్తుందని తన క్లోజ్ ఫ్రెండ్ కు చెప్పుకున్నాడు అనిల్. నా భార్య బిహేవియర్ మారిపోయింది, వేరే వారితో చనువుగా ఉంటుందని చెప్పాడు. కానీ ప్రాణం తీసేంత దుర్మార్గురాలని అస్సలు ఊహించలేకపోయాడు అనిల్. మరోవైపేమో తన పిల్లలకు తనకు దక్కాల్సిన ఆస్తి, అంబులెన్స్లు, ఇల్లును మధ్యలో వచ్చిన ప్రియురాలకు ఇస్తున్నాడనే పగతో చంపాలనుకుంది భార్య. జూన్ 28న తన ఇంట్లోనే మద్యం పార్టీ చేయించింది భాగ్యలక్ష్మి. అనిల్ సహా అందరూ ఫుల్లుగా మద్యం తాగారు. ఆ తర్వాత అనిల్ మద్యం మత్తులోకి వెళ్లగానే భాగ్యలక్ష్మి ఇక భర్తనే చంపేందుకు ఉసిగొలిపింది. వారంతా కలిసి ఏకంగా బీరు సీసాలను పగలగొట్టి అనిల్ కడుపులో పుడిచారు. ఆ తర్వాత బ్లేడుతో గొంతు కూడా కోశారు. ఇల్లంతా రక్తసిక్తమైంది. మొత్తానికి అనిల్ను చంపేశారు. అనిల్ చనిపోయిన తర్వాత తీరిగ్గా మల్లారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాడీని తీసుకెళ్లిన తర్వాత రక్త మరకలను శుభ్రంగా కడిగింది భాగ్యలక్ష్మి. ఇక అప్పటికే అనిల్ చనిపోయాడని తేల్చారు డాక్టర్లు. ఏం జరిగిందంటే ప్రమాదం అన్నారు. అయితే అనుమానం రాకుండా భాగ్యలక్ష్మి, మహేష్లు అనిల్కు క్లోజ్ ఫ్రెండ్ అయిన మరో స్నేహితుడు సురేష్ కు ఫోన్ చేశారు. అనిల్కు ప్రమాదం జరిగింది, అర్జెంట్ గా మల్లారెడ్డి ఆసుపత్రికి రమ్మన్నారు. కానీ సురేష్ వెళ్లేసరికి ఛాతి మీద గాయాలున్నాయి, గొంతు కోసినట్లు కూడా క్లియర్ గా కనిపిస్తోంది. ఏం జరిగిందని అనిల్ భార్యను నిలదీశాడు. ఇతర స్నేహితులను కూడా అడిగినా వారు తలా ఒక సమాధానం చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన సురేష్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇక ఆ తర్వాత పోలీసులను కూడా తప్పుదారి పట్టే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో ఈ కథ బయటకొచ్చింది. అనిల్ హత్యలో పాల్గొన్న మరో 2 కూడా పరారీలో ఉన్నారు. వారిని కూడా పట్టుకుంటామన్నారు పోలీసులు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.